బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి ప్రేమోన్మాదులు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఈ వంతు విశాఖది. అవును, విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని యువతపై దారుణానికి తెగబడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని యువతపై దారుణంగా అటాక్ చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన గాజువాకలో చోటు చేసుకుంది. గాజువాకలో యువతి తలపై రాడ్డుతో కొట్టాడు నీరజ్ శర్మ. తీవ్ర గాయాలు కావడంతో కిమ్స్ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. మార్ఫింగ్ ఫోటోలతో బాధిత యువతిని వేధించాడు నీరజ్. గతంలో నిందితుడిపై 2 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు పోలీసులు. కశ్మీర్కు చెందిన నీరజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి ప్రేమోన్మాదుల ఘాతుకం ఎక్కువైపోతోంది. ప్రేమంటే ఇదేనా? మనిషి చంపడమా? దీన్ని ప్రేమ అంటారా, ఉన్మాదం అంటారా? అసలు ప్రేమ అనే పేరు ఎలా పెట్టాలనుకుంటున్నారు? అంత దుర్మార్గమా? ప్రేమించిన వ్యక్తి ఆ వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మన నుంచి దూరమైనా సరే, లేకపోతే పెళ్ళైనా సరే, ఆ వ్యక్తి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకునేది ప్రేమ అంటారు. అటువంటిది కాదని తన ప్రేమను అంగీకరించి, అసలు ప్రేమాన్ని పిల్లడానికే లేదేమో అనిపిస్తుంది ఒక్కసారి ఆ ఘటనను చూస్తూ ఉంటే. ఓకే, ఒక అమ్మాయికి మీరు ప్రపోజ్ చేశారు, ఆ అమ్మాయి అంగీకరించలేదు, లీవ్ ఇట్ దేర్, అక్కడ వదిలేస్తే సరిపోయే కదా. కోపం పెంచుకుంటారా? పగ పెంచుకుంటారా? ఉక్రోషమా? ఇంతటి ఉన్మాదమా? ఏం చేస్తుందని? ప్రేమ అంటే ఒకరిదే కాదు కదా, రెండో వ్యక్తి కూడా ఆ ప్రేమను ఫీల్ అవ్వగలగాలి. ఆటోమేటిక్గా అప్పుడే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా తిరిగి ప్రపోజ్ చేయడమో లేకపోతే దీనికి సంబంధించి అంగీకరించడమో చేస్తూ ఉంటారు. రోజు రోజుకి ప్రేమోన్మాదులు పెరిగిపోతున్నారు. అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి దుర్మార్గులు మీ చుట్టూతో ఉండొచ్చు. దయచేసి కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. విశ్వాస్ మీరు చూస్తున్నారు. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని యువతపై దారుణంగా అటాక్కి దిగాడు. గాజువాకలో యువత తలపై రాడ్డుతో కొట్టి నీరజ్ శర్మ అనే వ్యక్తి ఇటువంటి ఉన్మాదానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మార్ఫింగ్ ఫోటోలతో బాధిత యువతిని వేధించాడు నీరజ్. గతంలో నిందితుడిపై 2 సార్లు ఫిర్యాదు చేశారు, పట్టించుకోలేదు పోలీసులు. అయితే కశ్మీర్కు చెందిన నీరజ్ను ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలోనూ నిందితుడిపై 2 సార్లు ఫిర్యాదు చేశారు, అయినా పట్టించుకోకపోవడమే ఇంతటి ఘాతుకానికి, ఇంతటి ఉన్మాదానికి దానమైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మీకేమనిపిస్తోంది? ఇలాంటి దుర్మార్గుడిని, ఇటువంటి ప్రేమోన్మాదుడిని, ఇంతటి దారుణాన్ని కూడగట్టిన ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కఠినమైన శిక్ష వేయాలి? అసలు ఎటుపోతుంది సమాజం అనే ఒక ప్రశ్న అయితే మాత్రం తలెత్తుతోంది. ఇదా ప్రేమంటే? ఏళ్లుగా ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు. తమ ప్రేమను పండించుకోవడానికి, అవును, తమ ప్రేమను పెళ్లిగా పండించుకోవడానికి, పెళ్ళైన తర్వాత కూడా ఆ ప్రేమను కంటిన్యూ చేయడానికి తల్లిదండ్రులు ఒప్పించేందుకు ఏళ్ల తరబడి ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. తమ బిడ్డ కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తారు. అఫ్కోర్స్ ప్రపోజ్ చేసిన వెంటనే ఎవరు ఒప్పుకోకపోవచ్చు. అయితే ఇంతటి దారుణాన్ని కొడికట్టాలా? రెండో అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది? నిజం చెప్పాలంటే చాలా దారుణమైన సంఘటన. నిజంగా మనం చర్చించుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంది ఇది. నిజంగా ఈ ప్రేమోన్మాది దాడి నిజంగా మొత్తం విశాఖలో అయితే కలకలం రేపింది. నిజంగా అసలు ఏ అన్యం పుణ్యం తెలియని ఆ అమ్మాయి మట్టికి అమ్మాయిని ఇలాగా డొంకాడ మేఘన అనే అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమించమని వేధిస్తూ ఈ ప్రేమోన్మాది అయిన నీరజ్ శర్మ గత కొంతకాలంగా అయితే మేఘనాని ప్రేమించాలని చెప్పి వేధిస్తున్నాడు. అయితే మేఘన ఎప్పటి నుంచో తను అడ్డు చెప్పింది. శివరామకృష్ణ, అమ్మాయి పేరుని మీరు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అవును సత్యం. నిజంగా ఈ అమ్మాయి అయితే తిరస్కరించడంతో ప్రేమోన్మాదిగా మారి తన నీరజ్ శర్మ ఈ రోజు మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో అయితే
దాడి చేసి నిజంగా ఒక రాడ్, ఇనుప రాడుతో నిజంగా చాలా ఘోరంగా ఉన్మాదితనంగా తను పెద్దగంటాడ బాలచెరువు సమీపంలో అయితే ఈ యువకుడైతే దాడి చేశాడు. అయితే ఆమె కొంతకాలంగా అతన్ని పట్టించుకోకపోవడంతో అయితే ఈవేళ యువతపై ఇనుప రాడుతో తలపై విశాఖ గాజువాకలో అయితే ఆర్కే హాస్పిటల్ అయితే ప్రస్తుతం అయితే ఉంది. డాక్టర్లు వెంటనే అమ్మాయికి తలపై అయితే దగ్గర 30 వరకు స్టిచెస్ అయితే వేయడం అయితే జరిగింది. సచిన్ నిజంగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారు అవడం అయితే జరిగింది. బాధితురాలను చికిత్స కోసం అయితే స్థానికులు హాస్పిటల్ అయితే తరలించారు. తలపై బలమైన గాయాలు కావడంతో కుట్లు వేసే వైద్యుల ఆరోగ్య పరిస్థితిపై బంధువులు అయితే ప్రస్తుతం వీళ్ళు ఇంకా ఆందోళన చెందుతున్నారు. ఏమవుతుంది, ఏ వార్త వినాలి అని చెప్పి బంధువులు అయితే చాలా ఆందోళనగా అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా సచిన్, ఈ నీరజ్ శర్మ ఎవరైతే ఉన్నారో అశ్లీల చిత్రాలు యువతకి పంపుతూ మార్పింగ్ చేసి వేధించి ప్రేమి అంటే ఎన్నాళ్ళ నుంచి వేధిస్తున్నాడు ఈ దుర్మార్గుడు అనేది ఆ కుటుంబ సభ్యులు వాపోతోంది. అంటే సచిన్ ఇది దగ్గర 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి అయితే ఇది కొనసాగుతుంది. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. పోలీసు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ అయితే ఉంది. అయినా సరే ఆ నీరజ్ శర్మ ఎక్కడ పెరుగు భయం లేకుండా నిజంగా ఈ అమ్మాయిని చాలా బలవంతంగా బలవంతం పెట్టి నన్ను ఎలాగైనా ప్రేమించాలి అని చెప్పి చాలా బలవంతంగా అయితే అమ్మాయి స్టార్టింగ్ నుంచి అమ్మాయి వ్యతిరేకిస్తూనే వస్తుంది నీరజ్ శర్మని. అయితే అది తట్టుకోలేక నీరజ్ శర్మ మొత్తానికి ఈ రోజు అయితే ఇనుప రాడ్డుతో బలవంతంగా తన తలపై అయితే కొట్టడం అయితే జరిగింది. నిజంగా ఆ అమ్మాయి కేకలు వేయడంతో స్థానికులు రావడం, ఈ నీరజ్ శర్మ హుటాహుటిన అక్కడి నుంచి అయితే పరారవడం. అంటే వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం, లేకపోతే గతంలో పరిచయం ఉందా, లేకపోతే క్లాస్మేట్సా, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా, ఎలా పరిచయం ఒకరికొకరు? లేదు, ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు సచిన్ వీళ్ళంతా. ఒక ఏరియా నుంచి అమ్మాయి బయటకు రావడం, ఆ అమ్మాయిని ఫాలో అవడం, ఈ నీరజ్ శర్మ ఫాలో అయ్యి వేధించడం, మొత్తానికి ఆ అమ్మాయి మాట వినకపోవడంతో ఆ అమ్మాయి చిత్రాలకి అశ్లీల చిత్రాల జత చేసి ఆ అమ్మాయిని వేధించి మొత్తానికి నువ్వు నా మాట వినకపోతే, నన్ను ప్రేమించకపోతే అంత మొత్తం నెట్లో పెడతానని చెప్పి వేధించడం. ఒక క్రూరంగా నిజంగా ఒక మనిషి ఒక ఉన్మాదిగా తయారైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ప్రవర్తించాడు నీరజ్ శర్మ. నిజంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంటే ఎక్కడ జరిగింది దాడి ఘటన? ఇంటి దగ్గరే జరిగిందా, లేకపోతే ఎక్కడికైనా వెళుతున్న సందర్భంలో జరిగిందా? అమ్మాయి ఈ బయట నుంచి వస్తున్నప్పుడు మరో కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటది అన్న టైంలో అయితే ఈ పెద్దగంటాడ బాలచెరువు బీసీ రోడ్ అంటారు, బాలచెరువు రోడ్డు సమీపంలో అయితే ఈ యువకుడైతే నా మాట ఎందుకు వింటలేదు, నా మాట ఎందుకు నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తావు అని చెప్పి తను అప్పటికే పక్కగా ప్రణాళిక రూపొందించిన ఈ నీరజ్ శర్మ తనతో పాటు తెచ్చుకున్న ఒక గట్టి రాడ్తో తల మీద తీవ్రంగా మోదీ కొట్టాడు. దాంతో అమ్మాయి అక్కడికక్కడే పెయింట్ అయిపోయి పడిపోవడంతో రక్తస్రావం అవడంతో నిజంగా స్థానికులు వెంటనే హుటాహుటిన అమ్మాయిని హాస్పిటల్కి వైద్యానికి అయితే తరలించారు సచిన్. రైట్ శివరామకృష్ణ, ఒకసారి మీరు లైన్లోనే ఉండండి. ఈ అంశానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓ ప్రేమోన్మాది ఘాతకానికి తెగబడ్డాడు. విశాఖలో ప్రేమోన్మాది ఘాతకానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రేమ అంగీకరించలేదని యువతపై దారుణంగా అటాక్ చేశాడు ఓ దుర్మార్గుడు. గాజువాకలో యువతి తలపై రాడ్డుతో కొట్టాడు నీరజ్ శర్మ. తీవ్ర గాయాలు కావడంతో కిమ్స్ హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందించడం జరుగుతోంది. మార్ఫింగ్ ఫోటోస్తో బాధిత యువతిని వేధించేవాడు నీరజ్. గతంలో నిందితుడిపై 2 సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదంటే కూడా అక్కడ చర్చించుకుంటున్నారు. కశ్మీర్కు చెందిన నీరజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారణ చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. అంటాడండి అక్కడ మా పాప లవ్ చేయలేదని వాడు సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి
మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి, లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. మాకు ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. ఇక మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. అది తను బిఏ సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓం శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట. అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు. మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం. అయినా మాకు ఇప్పుడు ఇలా జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకైతే చాలా భయంగా ఉంది. నిన్న ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే ఆయన ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన లోపలైతే వేయాలండి. లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి ప్రేమోన్మాదులు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఈ వంతు విశాఖది. అవును, విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని యువతపై దారుణానికి తెగబడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని యువతపై దారుణంగా అటాక్ చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన గాజువాకలో చోటు చేసుకుంది. గాజువాకలో యువతి తలపై రాడ్డుతో కొట్టాడు నీరజ్ శర్మ. తీవ్ర గాయాలు కావడంతో కిమ్స్ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. మార్ఫింగ్ ఫోటోలతో బాధిత యువతిని వేధించాడు నీరజ్. గతంలో నిందితుడిపై 2 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు పోలీసులు.